ఏ భేదము లేదు, అందరూ పాపులే. అందుకే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడింది. ఈ మహిమ చూడలేకపోతున్నారు కాబట్టి జీవితంలో బ్రేక్ త్రూస్ లేవు, అద్భుతాలు లేవు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆత్మీయత లేదు. చాలా మంది మనోనేత్రాలు మోయబడి ఉన్నాయి, దేవుని స్వరం వినబడటం లేదు. దానికి తగ్గట్టు పాపము, దోషము ఇవి పోవట్లేదు మనుషుల మీద నుంచి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఆల్రెడీ అపవిత్రతలో, పాపంలో ఉండిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు ఈ క్రిస్మస్ సీజన్ లో. కాబట్టి నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ నీతిమత్వము, ఈ మంచితనం అంతా దేవుడు కూడా ఉచితంగా ఇస్తున్నాడు, వితౌట్ ఎనీ పేమెంట్, వితౌట్ ఎనీ సాక్రిఫైస్. ఇది వరకు మీ గత జీవితం చీకటిగా ఉన్నదేమో కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు పవిత్రులు, మీరు శుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు దేవుని పిల్లలని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ మెసేజ్ దేవుని దగ్గర నుంచి మీకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేద్దాం? దేవుడు మీతో మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఆయనకి ఎడతెగని సమయం అవసరము, ఆయనతో సమయం గడపటం అవసరము, ఆయనను స్తుతించటము, ప్రార్థించటము, ఆయన వాక్యాన్ని ధ్యానించటము, ఆయనతో సహవాసంలో ఉండటం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ 2026లో మీరు తీసుకునే డెసిషన్స్లో ఇది అత్యంత ప్రాముఖ్యమైన డెసిషన్గా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. ఈ వీడియో ద్వారా కనుక మీరు బలపడినట్లయితే, దేవుడు ఈ వీడియో మీకోసం అని మీరు నమ్మినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.